భద్రాద్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవీఎల్ శిరీష అక్రమాలపై విచారణ జరిపించి ఆమె డిప్యూటేషన్ రద్దు చేయాలని అవినీతి అధికారిపై పోరాటం చేసిన ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్పై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ జేవీఎల్ శిరీష గతంలో భద్రాచలం అడిషనల్ డిఎంహెచ్ఓగా పనిచేసిన డాక్టర్ దయానంద స్వామిని అక్రమంగా తొలగించి అడిషనల్ డిఎంహెచ్ఓగా పదవిని పొందిన డాక్టర్ శిరీష పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఉన్నత సామాజిక వర్గానికి చెందిన ఆమె అప్పటి హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సహకారంతో భారీ స్థాయిలో ముడుపులు ముట్టజెప్పి సీనియర్ అధికారి డాక్టర్ భాస్కర్ను అకారణంగా అన్యాయంగా తొలగించి డిహెచ్ఎంఓగా నియామకం పొందారని తీవ్రంగా విమర్శించారు। డాక్టర్ శిరీష వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన కాంట్రాక్ట్ నియామకాల్లో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో వర్క్ ఆర్డర్ డిప్యూటేషన్లు రద్దు చేసినప్పటికీ వర్క్ ఆర్డర్పై ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన డాక్టర్ శిరీషను అర్హత లేనప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంహెచ్ఓగా భద్రాచలం అడిషనల్ డిఎంహెచ్ఓగా కొనసాగించడం పట్ల ఆంతర్యం ఏమిటో తెలపాలని డిమాండ్ చేశారు। తక్షణమే డాక్టర్ జేవీఎల్ శిరీషపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। అవినీతి అధికారిపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్న రాజేష్ నాయక్పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు। రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదైతే మెడికల్ శాఖలో జరిగినటువంటి నియామకాలు ఉన్నాయో వర్క్ ఆర్డర్ల మీద డిప్యూటేషన్ల మీద వచ్చిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళ యొక్క ఆర్డర్లు రద్దు చేసి కొత్త నియామకాలు చేపడుతున్నా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక్కడే పెనువేసుకుపోయినటువంటి శిరీష ఏదైతే ఉందో ఆమె ఎయిడ్స్ మరియు లెప్రసీ కంట్రోల్ నుంచి ఇక్కడ వర్క్ ఆర్డర్ మీద ఇక్కడ రావడం జరిగింది। వర్క్ ఆర్డర్ మీద వచ్చినాక ఆమెనే ఇక్కడ డిఎంహెచ్ఓగా ప్రమోట్ చేసి ఆమెనే కొనసాగించడం వలన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నది। గతంలో ఏదైతే ఈ కొత్తగూడెం డిఎంహెచ్ఓగా బాధ్యత నిర్వహించినాక ఈ డిఎంహెచ్ఓ కానీ ఈమె తర్వాత ఉన్న కానీ ఏమకంటే ముందున్న వాళ్ళ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగి సర్టిఫికెట్లలో గోలుమాలులు చేసి నియామకాలు పొందిందని చెప్పి జైళ్ళు కేసులు కూడా అయినా కూడా మళ్ళీ ఇదే డిఎంహెచ్ఓని ఇక్కడ కొనసాగించి ఆమె ఇష్టరీతిన చెప్పిన పనులు చేయని వాళ్ళ పనిష్మెంట్ కింద ఉద్యోగాలు తొలగించేది ఏదైతే ఉందో ఆ క్రమంలో ప్రశ్నించిన 15-20 సంవత్సరాల నుండి ఏదైతే ఒక కుల సంఘం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా లంబాడి హక్కుల పోరాట సమితి మీద పోరాటం చేస్తున్న గిరిజన నాయకులను బెదిరించే ధోరణితోటి అక్రమ కేసులు పెట్టడం ఏదైతుందో దాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం। తక్షణమే అధికారులు స్పందించాలి, పోలీస్ వాళ్ళు కూడా న్యాయమైన విచారణ జరిపించి ఈ అక్రమ కేసులు రద్దు చేయాలి। ఏదైతే ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తి ఉన్నాడో అతనికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమకారులు పేద ప్రజల పక్షాన పోరాడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అగ్రవర్ణాల వాళ్ళు ఆనందం పొందుతామంటే దీన్ని చూస్తూ ఊపినలేదు। ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకుపోవడానికి మా వంతుగా కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు। తిరుమల శంకర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని। ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంఘాలతోటి ఈ జిల్లాలో హెల్త్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవకతవకల్ని వెలికి తీయాలని ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా ఒక డ్రైవర్ని బీసీని అకారణంగా ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేసి ఒక కుటుంబాన్ని వీధి పాలు చేయడం జరిగింది। ఒక ఎస్టీ అధికారిని దర్యాప్తు చేయకుండా అతనిని ఉద్యోగం చేయకుండా బదిలీ చేసి డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి అధికారి ఇవాళ జిల్లాలో బాధకపోయి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఒక అనైతికంగా మానసిక శోభ గురి చేస్తూ పాశవిక ఆనందాన్ని పొందుతున్న అధికారిని వెంటనే ఈ జిల్లా నుంచి బదిలీ చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం। అలాగే రాజేష్పై ప్రశ్నిస్తే ఉద్యమకారులపై కేసులు పెట్టే విధానాన్ని ఖండిస్తూ రాజేష్పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఆదిపత్య కులాలారా
పూసపాటి శ్రీనివాస్ మాదిగ. నేను రాష్ట్ర మాదిగ చర్మకారుల రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఈ 10 సంవత్సరాల కాలం నుండి గత 10 సంవత్సరాల కాలం నుండి ఈ డిఎన్హెచ్ఓలో జరుగుతున్న అవినీతి అంతు లేకుండా పోయింది. డిఎన్హెచ్ఓలో కొత్తగా మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అవుట్సోర్సింగ్ పోస్ట్ అన్నిటి కూడా అధికారులు ఇక్కడున్న ఆనాటి ఎమ్మెల్యే తనయులు దీన్ని అమ్ముకున్నారు. పేద వర్గాలకు నిజమైన అర్హులైన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు దొరకలేవు. అదే కోవలో ఆనాటి నుండి ఈనాటి వరకు శిరీష అనే డిఎన్హెచ్ఓ ఆమె అక్రమంగా బదిలీ పైన ఇక్కడికి ఆమె బదిలీ పైన వచ్చి డిప్యుటేషన్ మీద వచ్చి ఇక్కడే పాతుకుపోయి ఇక్కడున్న ఎస్టీ అధికారిని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఆధిపత్య కులాల ద్వారా వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఇక్కడ కింద అణగారిన వర్గాల అధికారులను వీళ్ళందరూ బానిస లెక్క చూస్తూ డిఎన్హెచ్ఓ ఇష్టారాజ్యంగా జరుగుతుంది. మరి దీనికి ఇప్పటికీ నిజంగా తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇది స్వాతంత్రాల అందరి ప్రభుత్వంగా మేము అనుకుంటున్నాం. మరి ఈ విషయాలన్నీ కూడా పై ఎవరికి తెలియదు. తొందరలో కూడా తెలియపరుస్తాం. అర్జెంటుగా ఇక్కడ తక్షణమే డ్రైవర్ ఏదైతే ఉన్నాడో అకారణంగా బీసీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక డ్రైవర్ని 104లో పనిచేస్తున్న అతని కుటుంబాన్ని వీధిపాలు చేయడం జరిగింది. తక్షణమే ఆయనకు రావాల్సిన రాయితీలన్నీ ఇవ్వాలి. అట్లాగే శిరీషని తక్షణమే తొలగించాలి. డిఎన్హెచ్ఓలో అకారణంగా అన్యాయంగా పోస్టులలో జొరబడ్డ వాళ్ళందరికీ కూడా సమగ్రత న్యాయ విచారణ జరిపి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా తీసేసి అర్హులైన వాళ్ళందరినీ కూడా మళ్ళీ రిక్రూట్మెంట్ చేయాలి. అట్లాగే ఇంతకుముందు ప్రశ్నించే నాయకుల మీద గత ప్రభుత్వాలు అణచివేసినాయి. ఈ ప్రభుత్వాలు కూడా మళ్ళీ అదే ధోరణితో పోతున్నాయి. దయచేసి రాజేష్ నాయక్ మీద పెట్టిన కేసులు కానీ భవిష్యత్తులో ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు ఎవరి మీద కేసు పెట్టినా మేము జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు పోరాటాలు చేస్తాం. ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా పోరాటం. ఖమ్మం ఈ భద్రాద్రి కొత్తడం బంద్ పిలిపిస్తాం అని తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగది. సమస్యల పరిష్కారం అయ్యేదాకా దీని దశల వారీగా పోరాటం చేస్తామని అనగారిన వర్గాల పక్షాన కోరుకుంటూ